హాయ్ ఫ్రెండ్స్, మా అక్క ఎన్నిసార్లు చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా? అన్నిసార్లు చెప్పినా నేను కరెక్ట్గా చేయనని మా అక్క ఫీలింగ్ అనమాట. జాను క్యారీకి పెరుగన్నం కలపమని చెప్పింది. ఏమేమి కావాలో వాటికి అన్నీ కరెక్ట్గా అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది పెరుగు తెస్తా అని చెప్పేసి. ఏంటి మీకు ఒళ్ళు బద్దకమా అనుకుంటారేమో, అలా కాదండి. కిందకి వెళ్ళి వచ్చేక్కడికి జానుకు టైం అయిపోతుందని మా అక్కే బొకెట్ కింద కుదరమంది. ఇలాంటి విన్యాసాలన్నీ మనం టౌన్లోనే చూడగలుగుతాం, విలేజ్లో అవసరం రాదు కాబట్టి. ఇలా మా అక్క ఒకటే కాదు యూస్ చేసేది, టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇలానే యూస్ చేస్తారనమాట. మొత్తానికి పెరుగైతే మన చేతికి వచ్చేసింది. ఇంకా పని స్టార్ట్ చేద్దాం. ఆడుతూ పాడుతూ పెరుగన్నం కలిపితే ఎంతో సంతోషం. బాగా రాలేదంటే అక్క దగ్గర కోటింగ్ చెప్పేసి పోయింది. ఏంది క్యారీ ఎక్కడ పెట్టిందా? క్యారీ మా అక్క కింద నుండి అరుస్తుంది, టైం అయిపోయింది జానుకి బిన్నె ఎత్తుకురా అని చెప్పేసి. పాపం నేను పైన వీడియో తీసి ఆడుకుంటున్నాను, మా అక్కకి తెలియదు. ఈ వీడియో చూసిన తర్వాత నాకు సినిమానే కనపడబోతుంది. అయినా ఏదైతే అది అవని, మొత్తానికి వీడియో అయితే తీసేస్తా, మళ్ళీ చూసుకోవడానికి బాగుంటుంది మెమొరీగా. నాకు చెప్పింది చేసేదానికి చేత కాదని చెప్తుందా మా అక్క. రివెంజ్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇది మా అక్క కోసం కాదు కదా, మా జాను కోసం కదా. ఎందుకు అందుకే టకటకని చేసి టైం అయిపోతుంది. తీసుకెళ్దాం అనుకున్నా, పెరుగు ఎక్కువ పడిపోయింది. ఇంకా ఆ పిల్ల చూస్తే కోటింగ్ ఇస్తుందని చెప్పి సైడ్లో పెట్టేసా. పెరుగు కలిపి తీసుకెళ్ళాలి కదండి, దానికి కొద్ది టైం అన్నా పడుతుందా, 2 minutes అన్నా. మా అక్క కింద నుండి నరుస్తుంది, తీసుకురా ఏం చెప్పు కలుపుతావు, ఎత్తుకురా టైం అయిపోయింది అది ఇదని. మా అక్క తుత్తరు వల్ల నేను కొద్ది వాటర్ ఎక్కువ వేసా, అయినా మిక్స్ చేసి సరిపోయింది. మజ్జిగన్నమైనా సాంబార్ అయినా ప్రేమతో చేస్తేనే బాగొస్తుందండి, ఇలా టెన్షన్ పడి చేస్తే మా అక్క కింద నుండి అరుస్తున్నారు. మా అక్క వచ్చి క్యారీకి వేసుకుని వెళ్ళిపోవచ్చేమో అనిపించింది నాకు. మొత్తానికి క్యారీ మూత వేద్దామంటే పెరుగు మొత్తం చిందిపోయింది. ఇలా అవుతుంది, డబుల్ పని అనమాట. స్పూన్ తీసుకురా అంది, 2 తీసుకున్నా, ఏది కావాలో అది తీసుకో అని చెప్పేసి. మా కోసం జాను వెయిట్ చేస్తూ ఉంది. అచ్చనక్క కూతురు హరిణి, జాను వాళ్ళ అత్త కూతురు, వీళ్ళిద్దరు చాలా బాగుంటారు, ఫ్రెండ్లీగా, బెస్ట్ ఫ్రెండ్స్.